పెద్ద కడుబూరు మండలం కల్లుకుంటలో జరిగిన దారుణ ఘటన గురించి తెలిసిందే. కులాంతర వివాహం చేసుకున్నారనే కారణంతో వారిని గ్రామం నుండి వెలివేయగా ఆ నియమాన్ని అతిక్రమించింది అన్న నెపంతో వరుడి తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్తులపై నిన్న ఎస్ఆర్ మీడియాలో వచ్చిన కథనం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు కట్టెలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి కరెంటు స్తంభానికి కట్టేసిన మహిళను విడిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే వారిలో 10 మంది పైన పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు కూడా నమోదు చేశారు. వీరిలో 2 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగతా 8 మంది పరారీలో ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా దళిత మహిళకు జరిగిన అన్యాయానికి మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అని, లేని పక్షంలో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనలు చేపడతామని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. దాడిలో గాయపడిన మహిళ ఎమ్మిగనూరులో చికిత్స పొందుతోంది. మహిళపై దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి తిరిగితే స్వతంత్రంగా ధైర్యంగా తిరిగిన రోజు నిజమైన స్వతంత్రం వస్తుందని మన మహానుభావులు ఎప్పుడో చెప్పారు. కానీ ఇప్పుడు పగలు నడి మధ్యాహ్నం పొద్దున ఒక స్త్రీని వివక్ష చేసి నడి బజార్లో కట్టేసి అంత దారుణంగా కొట్టడం అన్నది భారతదేశానికి చంపపెట్టు, న్యాయ వ్యవస్థకి చంపపెట్టు. న్యాయ వ్యవస్థను కాపాల్సిన సార్ ఇది పెద్దకడూరు మండలం కల్లకుంటలో సుమారుగా 3-4 వేల మంది జనాభా ఉన్నారు సార్. అంత జనాభా ప్రాంతంలో ఎస్సీ కాలనీలోకి వచ్చి వంట చేసే ఆమెను ఈడ్చుకోపోయి వివస్త్రాలు చేసి ఎక్కడ పడితే అక్కడ కొట్టి కమ్మానికి కట్టేసి పైశాచికంగా ఆనందం పడుతూ మానభంగం చేయాలని చూడడం ఈ సమాజంలో ఏం జరిగింది? అసలు మేము సభ్య సమాజంలో దళితులు బతకాలా లేదా మాకైతే అర్థం మగవాళ్ళపై ఖాళీ పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంత అవమానం సార్, అంత అభంగం చేస్తాం. ఇంతకుముందు చంటి సినిమాలో మన డిపార్ట్మెంట్ అయితే చాలా. ఇంకోటి ఏమంటారు సార్, ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. అది మా సార్